కరీంనగర్ జిల్లాలోనూ తొలి విడత పంచాయతీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. రేపు జరిగే పోలింగ్ కు మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పర్యవేక్షించనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. గ్రామ పాలనలో కీలకమైన సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రేపు మొదటి విడత పోలింగ్ జరగబోతుంది. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 92 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 3 ఏకగ్రీవమైనాయి. అవి కాకుండా 89 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అదేవిధంగా మనకు అటు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే 122 గ్రామ పంచాయతీలు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. కాకపోతే అక్కడ కూడా 4 గ్రామ పంచాయతీల పాలక వర్గాలు అక్కడ సర్పంచ్లు ఏకగ్రీవమైనాయి. అవి కాకుండా మిగతా 118 స్థానాల్లో కూడా మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యులకు కూడా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలైనాయి. ఏకగ్రీవాలు పోగా మిగతా ఏవైతే వార్డు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 ఏళ్లు ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో పోటీ కనిపించింది. నిన్న సాయంత్రం వరకు కూడా మొన్న సాయంత్రం వరకు కూడా ప్రచారాలు జరిగినాయి. ఆ ప్రచారాలు ముగిసిన తర్వాత నిన్నంతా కూడా సైలెంట్ పీరియడ్ ఉంది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేశారు. అధికారులంతా కూడా డిస్ట్రిబ్యూషన్ తర్వాత పోలింగ్ సిబ్బంది అంతా కూడా సామాగ్రితో సహా పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నారు. ఇక మనకు జిల్లాలో తీసుకుంటే ఈసారి పెద్ద ఎత్తున కూడా ఎన్నికల నిర్వహణకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు కూడా ఊరూర్ల నిఘా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు కేసులు కూడా మనకి ఇక్కడ జరిగినాయి. అదేవిధంగా మొత్తం జిల్లాలో కనుక తీసుకుంటే మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 3 విడతల్లో కలిపి ఎన్నికలు జరగాల్సినాయి. అందులో 60 అతి సమస్యాత్మక గ్రామ పంచాయతీలు కూడా గుర్తించారు. అందులో అతి సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల సమయంలో చాలామందికి వ్యక్తిగతంగా లైసెన్స్డ్ వెపన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 351 కేసుల్లో అనుమానిత వ్యక్తులు కావచ్చు, తర్వాత వివాదాస్పద వ్యక్తులు కావచ్చు, గతంలో రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దాదాపు 1048 మందిని ఆయా సంబంధిత తహసీల్దార్ల ముందు బైండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా మనకు మద్యం అనేది ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా మద్యం పెద్ద ఎత్తున కూడా ఎయిర్లై ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాంటి మద్యాన్ని అరికట్టడంలో భాగంగా మొత్తం 132 కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ ఎన్నికల్లో. అందులో 10,71,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1447 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీస్ సిపి గౌసాలం విడుదల చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటే మనకు ప్రచారంలో కావచ్చు, తర్వాత ఎదుటి అభ్యర్థులను కించపరిచే విధంగా చేయడం కావచ్చు, తర్వాత మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర, చర్చిల దగ్గర ప్రచారాలు చేయడం కావచ్చు, ఇట్లాంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో కూడా 6 కేసులు నమోదైనాయి. మనకిక రేపటి ఎన్నిక కనుక తీసుకుంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే 6 గంటలకల్లా పోలింగ్ సిబ్బంది మనకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేస్తారు. బ్యాలెట్ బాక్సులను సీల్ వేసే ముందు ఏజెంట్లకు లోపల బాక్స్లో ఒక్క బ్యాలెట్ కూడా లేదనేది వాళ్ళకు చూపించి తర్వాత సీల్ చేస్తారు. తర్వాత 2 రకాల బ్యాలెట్ పేపర్ల మీద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకటేమో పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఇది సర్పంచ్ ఎన్నిక కోసం ఉపయోగిస్తారు. ఇంకొకటి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్. ఈ వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఆ సంబంధిత వార్డు సభ్యుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ వార్డు సభ్యుల ఎన్నికకు 1 ఓటు, తర్వాత సర్పంచ్ ఎన్నికకు 1 ఓటు, 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. వీటిని మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి పోలింగ్ ఏవైతే పోలింగ్ అయిన ఓట్లన్నీ ఉన్నాయో వాటిని బయటికి తీసి లెక్కించి మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ అనంతరం ముందుగా వార్డు సభ్యులను విజేతలుగా ప్రకటిస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళను. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత కొన్ని చోట్ల ఉప సర్పంచుల ఎన్నిక కూడా ఉంటుంది. ఉప సర్పంచులను సభ్యుల్లో, వార్డు సభ్యుల్లో గెలిచిన వాళ్ళకు ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. గెలిచిన వార్డు సభ్యుల్లో సగానికంటే ఎక్కువ మంది మద్దతు ఉన్న వార్డు సభ్యుడు ఉప సర్పంచ్గా కూడా ఎన్నికవుతారు. ఇప్పుడు ఇది మొత్తంగా కనుక తీసుకుంటే మనకు 89 గ్రామ పంచాయతీలు కరీంనగర్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం 338 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. అదేవిధంగా 590 అంటే ఏకగ్రీవాలు పోను ఇంకా 590 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 1762 మంది వార్డు సభ్యులు మనకు పోటీ పడుతూ ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లాలో తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 122 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకున్నాం. అక్కడ 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవైపోయినాయి. అందులో ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్, తర్వాత యామాపూర్, మెట్పల్లి మండలంలోని చింతలపేట, కతలాపూర్లోని రాజారాంతండ, ఈ 4 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం అయిపోయారు. ఇవి కాకుండా 349 వార్డులు కూడా ఏకగ్రీవం చేశారు. అంటే ఇప్పుడు మనకు 122లో 4 గ్రామ పంచాయతీలు తీసేస్తే 118 సర్పంచులను రేపు ఎన్నుకోబోతున్నారు. అదేవిధంగా 1172 వార్డు సభ్యులు టోటల్గా ఉంటే అందులో 349 ఏకగ్రీవం అయినాయి. ఇవి పోగా 723 వార్డులున్నాయి.
ఈ వీటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీలకు ఆ 461 మంది అభ్యర్థులు, వార్డు సభ్యులకు 1952 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ రెండు చోట్ల కూడా కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు, ప్రతి బూత్కు కూడా 4 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒకటి పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, తర్వాత అదర్ పోలింగ్ సిబ్బంది కూడా మనకు ఉంటారు. వీళ్ళే తర్వాత కౌంటింగ్ విధులు కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ బూత్కు బయట కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5గురికి మించి సభ్యులు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. అదేవిధంగా ఓటర్లను తరలించేటప్పుడు ఎవరైనా అభ్యర్థులు వాళ్ళ వాహనాల్లో కనుక తరలించినట్లయితే దాన్ని కోడ్ ఉల్లంఘన కిందికి తీసుకొచ్చి కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు తమ సొంత వాహనాల్లో కానీ తాము అరేంజ్ చేసుకున్న ఆటోల్లో కానీ వచ్చి ఓటేయచ్చు. అదేవిధంగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలున్నాయో అక్కడ వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లు కావచ్చు, తర్వాత వాళ్ళకు ఓటర్లకు తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియజేయడానికి సహాయక సిబ్బంది కావచ్చు అక్కడ అందుబాటులో ఉంచారు. ఓవరాల్గానైతే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అటు పోలీస్ శాఖ తరఫున ఆ పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇటు అధికారుల తరఫున అధికారులకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.